కృప దొరుకును, విమోచన దొరుకును. దేవుడే నా విమోచకుడని అని మరి ప్రార్థన చేసేవాడు. మరి యెషయా గ్రంథంలో కూడా దేవుడు ఇశ్రాయేలు పట్ల వాగ్దానం ఏం చేసినట్టే యెషయా 43:1 నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు మనందరినీ కూడా ఉద్దేశించి చెప్తున్నాడు. మన పాపముల నుండి మన శాపముల నుండి మనల్ని విమోచించి మనలను ఆయనకు సొత్తు మరి రాజులుగా యాజకులుగా ఉండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ విశ్వాసము మనము జ్ఞాపకం చేసుకుని దేవుని మార్గంలో నడవడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. మరి మనము మరి ఒంటరి వారు కాదు. యెషయా 46:4 కూడా వాగ్దానం ఉన్నది. మరి నిన్ను సృజించిన వాడనైనా నేను నిన్ను ముదిమి వచ్చే వరకు చంకనెత్తుకునేవాడని నేనే. మరి ముదిమి వచ్చిన తర్వాత మన వైపు ఎవరు కూడా చూడాలి కదా. యవ్వనంలో చాలా సంతోషంగా ఉంటుంది, బాల్యము కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వృద్ధాప్యము చాలా మంది ఏమనుకుంటారు, ఇక్కడ శాపము అనుకుంటారు. కానీ వృద్ధాప్యం అనేది శాపము కాదు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడను నేనే, తల వెంట్రుకలు నెరవేరుకు నేను ఎత్తుకునేవాడను నేనే, నేనే చేసి ఉన్నాను చంపపెట్టేవాడును నేనే, నేను ఎత్తుకొని రక్షించేవాడను నేనే. మరి విమోచన అనేది విడుదల, రక్షణ, డెలివరీ కూడా వస్తుందన్నమాట. మరి రక్షణ అనేది వృద్ధాప్యంలో, చంటి సమయంలో, మరి యవన ప్రాయంలో కూడా మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ మనము జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు ఫిలిష్తీయులను ఎలా చూసినప్పుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో, మరి వృద్ధాప్యంలో ఉన్న వారు కూడా మనల్ని రక్షించేవారు, మన పరిస్థితులన్నింటినీ విడుదల కలిగజేసేవాడు దేవుడే అని చెప్పి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే ప్రతి పరిస్థితి నుండి మనకి విడుదల దయచేస్తాడు అన్నమాట. మరి దానియేలు కూడా మరి పాత నిబంధనలో ఆయన దానియేలు మరి రాజు సాక్ష్యము చెప్తున్నాడు. దానియేలుని మరి సింహపు గుహలో వేసినప్పుడు దానియేలు 6:27 మరి ఏమనుందంటే అక్కడ మరి నీవు సేవించిన దేవుడే నిన్ను విడిపిస్తాడని 6:27 ఏముంది అంటే ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించిన అని రాయించాడు కదా. మరి దానియేలు కూడా మరి తన ఉన్న దేశంలో దేవుని కొరకు సాక్షిగా ఉండి మరి విడిపించేవాడు దేవుడు. భూమి మీద పరలోకంలో కూడా ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జరిగించి విడిపించేవాడు అని, రక్షించేవాడు అని మరి ఆ రాజు శాసనము ఒక రాయించాడు. మరి ఆ విధంగా మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడే ఒక విమోచకుడుగా, దేవుడే విడుదల రక్షకుడుగా మరి ఆ ప్రజలందరికీ కనబరిచాడు. మరి నూతన నిబంధనలో అయితే మరి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో మరి యేసు ప్రభువుని ఒక రాజుగా మరి మత్తయి గ్రంథకర్త రాశాడు. మరి మార్కు సువార్తలో అయితే మరి యేసు ప్రభువుని ఒక పరిచారకుడుగా ఆయన మనకి పరిచయం చేస్తున్నాడు. మరి యేసు పరిచర్య దేవుని వలన నియమింపబడినది. మన పరిచర్య అయితే మన ఒక కుటుంబంలో పరిచర్య ఉన్నదంటే అది మనగా చేస్తాం కదా. ఒక భార్య ఉన్నదంటే కుటుంబం పట్ల తన పరిచర్య తన ఓన్గా చేస్తూ ఉంటాడు కొన్ని బాధ్యతలు. అలా మరి యేసు ప్రభువుకి ఇచ్చిన పరిచర్య ఎవరి వలన వచ్చినది? అది దేవుని వలన నియమించబడిన ఆయన పరిచర్య చేయడానికే అనేటువంటి దేవుని వాక్యము తెలుస్తున్నమాట. మార్కు సువార్త 10:40 మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయత్నముగా తను తాను అర్పించుకున్నట్టు వచ్చాడు. ప్రభువే స్వయంగా ఆ మాట చెప్పారన్నమాట. ఆయన చేసిన పరిచర్య ఎలా ఉందంటే మరి ఆయన చేసిన అద్భుత నిదర్శనంగా ఉన్నాయి. మరి ఏంటంటే ఏమేమి అద్భుతాలు చేశాడు ఆయన? మార్కు సువార్త మరి 2:9 ఉంది. అక్కడ 9:12 చదివినప్పుడు ఆయన పాపములను క్షమించగల శక్తి గల వాడని యేసు ప్రభు. మరి ఇప్పటి వరకు పాపములు క్షమించిన శక్తి గల
గొర్రెపిల్లలు. మేకలకి కోడలకి రక్తము ద్వారా మరి పాత నిబంధనలో మరి బలులు పాప పరిహారార్థ బలుల ద్వారా అది తాత్కాలికంగా మరి విమోచన కలిగేది. కానీ మరి శాశ్వతమైనటువంటి విమోచన విడుదల కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి మరి గొర్రెపిల్ల ఎవరంటే యేసుప్రభు అని మనకి లేఖనాలు. అయితే క్రీస్తు మరి అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమే ప్రధానంగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకలు ఎప్పి కోడలేపి రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించారు. మరి పాత నిబంధన వారి పాపము చేసినట్ల అవిధేయత వల్ల మరి రక్తము చెందించినటువంటి గొర్రెపిల్ల మరి వారి స్థితిని బట్టి పావురాలు అలాగా వారు విడుదల పొందేవారు. కానీ మరి నూతన నిబంధనలో అయితే మరి ప్రభువే తన స్వరక్తం ఇచ్చి మనలందరినీ కూడా మరి కొన్నాడు. ఆయన కోడెల రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మనందరికీ కూడా మరి మరి విడుదల మన నిర్దోషులుగా మనల్ని చేశాడు అనమాట. మరి 14వ వచనంలో చూస్తే ఆయన ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించినట్టు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసినది. మరి దేవుని రక్తము మరి యేసు ప్రభు యొక్క రక్తము మనలను మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసేదిగా ఉన్నది. కాబట్టి మనము అది మనగా అప్లై చేసుకోకపోతే మనము శుద్ధీకరింపబడము. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయనని వాక్యం సెలవిచ్చినది. కాబట్టి మనమందరం ప్రతి దినము కూడా ఆయన యొక్క రక్తాన్ని మన జీవితానికి మనం అప్లై చేసుకున్న వారముగా ఉన్నాం. మరి రోమా 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మరి ఈ రక్షణ అనేది ఉచితము. మరి యేసు ప్రభు రక్తము మనం వెల చెల్లించాల్సిన పని లేదు. మరి ఉచితముగా మరి నమ్మడము ద్వారా ఆయన మనకి నీతిమంతులుగా తీర్చబడుతున్నామని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనందరూ యేసు రక్తము మన కొరకు ఆయన సిలువలో 2000 సంవత్సరాల క్రితము మరణించి మరి చనిపోయి పునరుద్ధారుడై తిరిగి లేచి తిరిగి రానయ్యాడని మనం విశ్వాసం ద్వారా ఆయనను నమ్మినేలా మనం నీతిమంతులుగా తీర్చబడదామని వాక్యము చదివించినారు. మరి క్రీస్తు మన కోసము ధర్మశాస్త్రము నుండి మరి ధర్మశాస్త్రం అనే శాపము నుండి మనకి విమోచన కలిగజేశారు అన్నమాట. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే మరి పాపం చేసిన వాడు ప్రతి వాడు శిక్షకు పాత్రుడని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఆ ధర్మశాస్త్రం నుంచి విడుదల చేసింది మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు. ఆయన కాచిన రక్తము ద్వారా ఆ శాపం నుండి మనం విడుదల పొందాం. కాబట్టి మనము క్రీస్తు రక్తము ద్వారా విడుదల కలుగుతుందని ఎప్పుడు మనం ఆయన యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకున్నట్టు వారముగా ఉన్నాం. మరి కొలస్సీ 1:14లో కూడా ఆయన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఇది ఉచితముగా కలుగుతున్నది. ఉచితం అంటే మనకి నిర్లక్ష్యం ఉంటుంది. ఖరీదంటేనే ఎంతో విలువగా మనం ప్రయాసతో మరి కొనుక్కుంటాం దాన్ని. కానీ ఉచితమైనటువంటి ఈ లోకంలో అందించినట్టు ఇంకా చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రాకుండా వారు ఏదో స్థానాలు చూస్తూ వారి రక్షణను అలక్ష్యం చేస్తున్నారు. మనం అలా ఉండకూడదు. ఈ రక్షణ సువార్తను మనం మరి దేవుడే మనకి ఇచ్చిన ఆజ్ఞను మనం సర్వ సృష్టికి వెళ్ళి ఈ రక్షణ విమోచన యొక్క మరి వృత్తాంతం